బాబాయ్ ఏ ఊరు బాబాయ్? అన్నసాగరం. ఏం చేస్తారు మీరు? వ్యవసాయం పని. ఈసారి ఎలక్షన్లకి వస్తున్నాయి కదా, ఎలక్షన్ వస్తున్నాయి. వైసీపీ పార్టీ గెలిచిద్దా లేదంటే టీడీపీ గెలిచిద్దా? టీడీపీ వచ్చే పనే లేదు. బుర్రా గెలుస్తాడు డెఫినెట్ గా. వైసీపీ క్యాండిడేట్ బుర్రసూదన్ యాదవ్ పక్కా గెలుస్తా అంటారా? పక్కా గెలుస్తాడు. సంక్షేమ పథకాలు అన్ని పథకాలు వస్తున్నాయి మాకు. ఒక్క పథకం కూడా తరుగు బాగా వస్తుంది. పింఛన్ నిన్న మాత్రం పింఛన్ మాత్రం చంద్రబాబు ఆపేసాడు. చంద్రబాబు ఆపారని చాలా మంది అంటున్నారు. 4.5 సంవత్సరాలు చక్కగా ఇంటికి వచ్చి వాలంటీర్లు ఇచ్చారు. ఈ నెల నుంచి ఇవ్వటం మానేశారు. చాలా మంది మీలాంటి ముసలోళ్ళు ఇబ్బందులు పడి చనిపోయారు. చంద్రబాబే అంటున్నారు. చంద్రబాబు అని కదా, అంతేనా? అంతే. ఓకే బాబాయ్, ఈసారి ఖచ్చితంగా ఇక్కడ కందుకూరులో బుర్రా మళ్ళీ జెండా వైసీపీ జెండా ఎగరేస్తారు ఖచ్చితంగా. 100%. ఏ పార్టీ వస్తే ప్రాబ్లమ్స్ చేయగలరని మీరు అనుకుంటున్నారు? కందుకూరులో ఈసారి బీసీకి టికెట్ ఇచ్చారు. ఎప్పుడూ లేని విధంగా బీసీ అభ్యర్థిని దాదాపు చాలా సంవత్సరాల తర్వాత మన కందుకూరుకి బీసీ ఒక బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని ఇవ్వటం జరిగింది మనకి బీసీలకి. జగన్ గారు ఈసారి ఒక స్టెప్ ముందరకు తీసుకొని మనకి బీసీ టికెట్ ఇచ్చారు కనుక మేమేమనుకుంటున్నామంటే బీసీ నాయకుడు వచ్చాడు కాబట్టి ఇక్కడ ఏదన్నా అభివృద్ధి జరుగుద్ది అని మనం ఈసారి సపోర్ట్ చేయాలి. గత పరిపాలన ఎలాగుందన్న వైసీపీ పాలనలో? పథకాలు అందరికీ అందినాయి. జగన్ గారి ప్రభుత్వం బాగానే చేస్తున్నారు. మొత్తానికి సచివాలయాలు కట్టించారు. పింఛన్లు ఎవరు ఎక్కడ చేయి చార్చకుండా ఒక వాలంటరీ పోయి డైరెక్ట్ గా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి వాళ్ళ ఉంది. మనకి ఎవరు మధ్యలో మీడియేటర్స్ లేకుండా ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక ఆధార్ కార్డు కావాలన్నా, ఇదివరకు మనం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతా, విఆర్ఓ చుట్టూ తిరుగుతా, లంచాలు ఇచ్చుకుంటా. కానీ ఇలా అది లేదు. డైరెక్ట్గా నీకు ఏ ప్రాబ్లం ఉన్నా వాలంటీర్కి ఫోన్ చేయటం, లేదంటే సచివాలయంకి వేయటం, మన యొక్క పనిని మనం సులభంగా చేసుకోవడానికి ఒక మంచి ప్లానింగ్ ఇచ్చారు జగన్ గారు. కందుకూరు నియోజకవర్గాన్ని వరకు వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది. బాబాయ్ ఎవరు బాబాయ్ మీది? గుడ్లూరు. మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? గత ప్రభుత్వంలో పరిపాలన బాగుందంటే మీకు ఏ విధంగా బాగుందని చెప్తారు? మాకు అన్ని పథకాలు అందినాయి కాబట్టి అన్ని ముసలాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు, ఈ అమ్మఒడి అనేది ఇస్తున్నారు, మాకు వచ్చేవన్నీ ఇస్తున్నారు అని చెప్పి. గతంలో టీడీపీ పాలనలో అలాంటి ఏం మీకు అందలేదా? మాకు ఏం అందల. ఇప్పుడైతే ఈ పరిపాలన మీకు అంతా బాగానే మాకు అంతా బాగా. మరి ఇక్కడ మన కందుకూరు చూసుకుంటే వైసీపీ పార్టీ నుండి మనం మధుసూదన్ యాదవ్ గారికి ఇచ్చారు. అతను గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ? ఖచ్చితంగా గెలుస్తా. గెలిస్తే మీకు అతను మీ పనులు చేసి మీకు అందుబాటులో ఉంటారని మేము నమ్మను. అయితే ఈసారి ఖచ్చితంగా కందుకూరులో వైసీపీ వచ్చింది, మధుసూదన్ గారు గెలుస్తున్నారు అని మీరు చెప్తున్నారు. చెప్తాం. ఎవరండి మీది? మాది గుడ్లూరు. వైసీపీ టీడీపీలో ఎవరికి ఓటేస్తారు? మేము వైసీపీకి వేస్తాం. అభివృద్ధి ఏం చేయలేదని టీడీపీ వాళ్ళు అంటున్నారు, నిజమేనా? ఉత్తమ జరిగింది అభివృద్ధి? మాకు వైసీపీలో మాకు అన్ని బాగా జరుగుతుంది. జగన్ చేసిన పనుల్లో ఏ పనులు చూసి మీరు ఓటేస్తారు? మాకు అమ్మ ఒడి అని 45 సంవత్సరాలని అన్నీ ఉన్నాయి. అన్ని మాకు వచ్చాయి, మొత్తం వచ్చేసి రైతు భరోసా లేదు అని కాకుండా పెట్టిన పథకాలన్నీ మీరు మాకు వచ్చింది. కందుకూరులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఏ పార్టీ వాళ్ళు వస్తే బాగా చేస్తారు అనుకుంటున్నారు? కందుకూరు మామూలుగా వైఎస్ఆర్ వస్తే బాగా చేస్తారు. గతంలో రాజకీయ ర్యాలీ ఒకటి జరిగి ఇక్కడ ఒక 10 మంది దాకా చనిపోయారు తొక్కిసలాపి టీడీపీ సభలో. దానికి వాళ్ళకి న్యాయం జరిగింది అనుకుంటున్నారా? వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదని? వాళ్ళది మనకి తెలియదు, న్యాయంగా మనకి తెలియదు. ఇంకా మీరు ఒకవేళ వైసీపీ వస్తే ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో? ఇంకా మంచి జరగాలి. జగన్ వస్తే ఇంకా మంచి పనులు కూడా చేస్తాడు. జగన్ గారు వస్తే ఇక్కడ మరి మధుసూదన్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా గెలుస్తాయి. ఒకవేళ గెలిస్తే మీ అందరికి మీరు అనుకున్న పనులన్నీ ఇక్కడ చేస్తారని నమ్మకం మీకుందా? ఉంటేనే కదా మేము ఇంత దూరం వచ్చింది. మాది గుడ్లూరు, మాకు చేస్తారని నమ్మకం ఉంటేనే మేము వచ్చాం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన,
స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.